సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. సో వెల్కమ్ సార్ లోకనాథ్ గారు, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సో అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. సో గుడ్ మార్నింగ్ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. లోకనాథ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. కోహోస్ట్ ఇవ్వడం జరిగింది సార్, అన్మ్యూట్ ఆప్షన్ అన్మ్యూట్ చేసుకోండి సార్ లోకనాథ్ గారు. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్లో ఉండే ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు. నేను వెస్టేజ్ కంపెనీలో డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. ఆల్రెడీ నా పేరు సారు పరిచయం చేశారు. ఇంతకుముందు కూడా ఒక సెషన్ తీసుకున్నాను కాబట్టి నా పేరు లోకనాథ్. ఉండేది తిరుపతిలో అయినా నేటివ్ వచ్చి కాణిపాకం దగ్గర, ప్లస్ ఇప్పుడు డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. ఈరోజు ఏమిటంటే నేను తీసుకునే సెషన్ ఏమిటంటే వెయిట్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఎక్కువగా ఒబెసిటీ ప్రాబ్లంతో దాదాపు ఎక్కువ మంది బాధపడుతున్నారు. అందువల్లనే మన గాడ్ ఫాదర్ బాలి గారు మనకు వెయిట్ మేనేజ్మెంట్ అనేది ప్రోడక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే దాదాపు 7 ప్రోడక్ట్లు వాడాల్సి ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్లో. మొట్టమొదటిది వచ్చి ఫుట్ ప్యాచ్. ఈ ఫుట్ ప్యాచ్ అనేది వెయిట్ మేనేజ్మెంట్కే కాకుండా ఇంకా మిగతా వాటికి ఏ దానికైనా కానీ మన వెస్టేజ్లో ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఫుట్ ప్యాచ్ వాడచ్చు. ఇది ఏమిటంటే ఫుట్ ప్యాచ్ ఈ ఫుట్ ప్యాచ్ వచ్చి మనము తీసుకునే ఆహారంలో కానీ, నీళ్ళలో కానీ, గాలిలో కానీ, మెడిసిన్స్ ఇలాగ ఏదైనా తీసుకునే దాని వల్ల దాదాపు డైలీ 400 టాక్సిన్స్ రఫ్లీగా మన బాడీలోకి వెళ్ళిపోతుంటాయి. అందువల్ల జపాన్ సైంటిస్టులు ఏమిటంటే 24 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి ఈ సహజసిద్ధంగా తయారు చేసే మూలికల నుంచి ఈ వెస్టేజ్ ఫుట్ ప్యాచ్ని తయారు చేస్తారనమాట. అది ఎందువల్ల అంటే ఈ ఫుట్ ప్యాచ్ అనేది రిఫ్లెక్సాలజీ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది అనమాట. మన బాడీలో ఓవరాల్గా 360 ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటే దాంట్లో 60 ఆక్యుపంక్చర్ పాయింట్స్ మన పాదాల్లో ఉంటాయి. అందువల్ల ఈ ఫుట్ ప్యాచ్గా నామకరణం చేశారు. అందులో ఆ ఫుట్ ప్యాచ్ అనేది మనకు అరికాలకే వేసుకోవాలి. కానీ ఫుట్ ప్యాచ్ బాక్స్ పైన, నడుము పైన, చేతి పైన ఎక్కడైనా అట్లా వేసి ఉంటారు, కానీ అది ఫలితం ఇవ్వదు అనమాట. 100% ఇది ప్రకృతి సిద్ధంగానే తయారైంది. ఇది అరికాలలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తంలోని వ్యర్థ పదార్థాలని బయటికి తొలగిస్తుంది. ఆ తొలగించే దాని వల్ల బరువు తగ్గేదానికి సహాయపడుతుంది అనమాట. కాళ్ళు పగుళ్ళు ఉండే వాళ్ళైతే వాడకూడదు దీన్ని. అలాంటి ఫుట్ ప్యాచ్ ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఒక ఇదిగా ఆలోచిస్తే మనం అమ్మమ్మ తాతల కాలంలో పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఒక 1 మంత్కో 3 మంత్స్కో ఒకసారి ఆముదమో ఏదో అనేది ఇస్తున్నారు. మోషన్ ట్యాబ్లెట్స్ అనేసి స్టమక్ని క్లీన్ చేస్తున్నారు. మనం తిన్న కెమికల్స్ అంతా బయట వచ్చేదానికి బాగుంటానండి. ఇప్పుడు అలాంటివి ఏది వాడడం లేదు. కానీ ఇప్పుడు జంక్ ఫుడ్స్ అనేది చికెన్ రైస్ అని, చికెన్ ఫ్రైడ్ రైస్ అని, గోపీ రైస్ అని, ఇవంతా పానీపూరీలు ఏదేదో తినేసి బాడీలో టాక్సిన్స్ అంతా పేరకపోయి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏమిటంటే ఈ ఫుట్ ప్యాచ్ అనేది వేసినామంటే కంపల్సరీగా బాడీని శరీరం లోపల భాగాలన్నిటిని, రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నిటిని క్లీన్ చేసేస్తుంది అనమాట. తర్వాత ఇది అప్పుడే చెప్పాను. తర్వాత మళ్ళా కూడా కాళ్ళు పగుళ్ళు ఉండే వాళ్ళైతే
వాడకూడదు. దీన్ని ఎలా వాడాలంటే సాయంకాలం 6 నుంచి దాదాపు 5 నుంచి బిఫోర్ బెడ్ వరకి దాదాపు 2 లీటర్ల వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నామంటే వాటర్ కంటెంట్ బాడీలో బాగుంటే మార్నింగు నీట్‌గా వచ్చేస్తుందన్నమాట టాక్సిన్స్ అంతా. బిఫోర్ బెడ్ లోపల 2 లీటర్స్ వాటర్ తీసుకొని పనుకునేటప్పుడు ప్యాచెస్ మనకు వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్యాచెస్‌ని అరికాళ్ళకు అతికించుకునేసినామంటే మార్నింగు తీసేయొచ్చు. వేసినప్పుడు నైట్‌లో లాగినట్టుగా అనిపించినా కూడా అప్పుడు తీసేయకూడదన్నమాట దాన్ని. అలాగనే పెట్టుకోవాలి. తర్వాత ఆ తీసేసిన ప్యాచ్‌ని అది చాలా బ్యాడ్ స్మెల్‌గా వస్తుందన్నమాట. దాన్ని ఒక కవర్‌లోనేసి ఒక డస్ట్‌బిన్‌లో ఏసేసి అది డంపింగ్ యార్డ్‌కెళ్ళిపోతుంది. లేదు అది అలాగే బయట పారేసినామంటే నిర్లక్ష్యంగా అది ఈ ఈ జీవులు కోళ్ళు గాని, కుక్కలు గాని అవి తీసుకున్నాయంటే ఆవిటికి హెల్త్ ఇష్యూస్ వచ్చి అవేదన్నా అయ్యేట్టుగా ఛాన్సెస్ ఉన్నాది కాబట్టి అంత మన బాడీలో ఉండే అంత విష పదార్థం ఉంటుంది కాబట్టి దాన్ని దూరంగా వేసేయాలన్నమాట. తరువాత నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమిటంటే వెస్లిమ్ షేక్ అన్నమాట. ఈ వెస్లిమ్ షేక్ అనేది శరీరంలో ఉండే అనవసరమైన ఫ్యాట్స్‌ని, క్యాలరీస్‌ని బిల్డ్ కాకుండా చూసుకుంటాది. మనం తినే ఆహారానికి మనకు ఏమేం న్యూట్రిషన్ కావాలో అన్ని రకాల అన్ని రకాల న్యూట్రిషన్స్‌ని అందిస్తది. అన్ని రకాల న్యూట్రిషన్ మన శరీరానికి అందించేదే కాకుండా దీంట్లో 22 రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఇది దీంట్లో 9.78 గ్రాములు ప్రోటీన్‌తో పాటు 4 గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది. దీన్ని మీల్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా తీసుకోవాలన్నా గానీ ఎప్పుడంటే అప్పుడు తాగకూడదనమాట. తర్వాత ఈ మీల్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటాం కాబట్టి వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుందనమాట ఇది. దీంట్లో దాదాపు 4, 5 ఫ్లేవర్లున్నాయి మన దగ్గర. ఏదైనా వాడుకోవచ్చు. ఇదేమిటంటే మోస్ట్‌లీ నైటు 7 గంటలకే 7 గంటలకంతా షేక్ తాగేస్తే బాగుంటుంది. లాస్ట్‌లో చెప్తాను అన్నీ ఎట్లా వాడాలనేది. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి చెప్తాం. తర్వాత వెస్లిమ్ క్యాప్సూల్స్. నెక్స్ట్ మూడో ప్రోడక్ట్ వచ్చి వెస్లిమ్ క్యాప్సూల్ అన్నమాట. ఇది శరీరంలో ఉండే ఫ్యాట్‌ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేసి స్కిన్‌ని టైట్ చేసేస్తది. తర్వాత సహజసిద్ధంగా కూడా ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. మెటబాలిక్ రేటును కూడా పెంచుతుందన్నమాట. ఆ మెటబాలిక్ రేట్ పెంచేదాని వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాదన్నమాట. ఎప్పుడైతే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాదో బరువు తగ్గుతారు. బరువు పెరగకుండా నియంత్రిస్తుంది ఇదన్నమాట. కాబట్టి వెస్లిమ్ క్యాప్సూల్ అనేది ఇలా పనిచేస్తుంది. తర్వాత ఈ క్యాప్సూల్ వచ్చి మెయిన్ ఒక 4 ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేస్తారు. దాంట్లో గార్సినియా కాంబోజియా అనేది మెయిన్. అదే వెయిట్ లాస్‌కి బాగా పనిచేస్తుందన్నమాట. తర్వాత మనము ఈ క్యాప్సూల్ వాడేదాని వల్ల ఈ క్యాప్సూల్‌లో వచ్చి లాక్ సిస్టమ్ అనేది పెట్టున్నారన్నమాట. ఎలాగా అంటే ఫ్యాట్‌ని రానీయకుండా మనం క్లియర్ చేసేస్తుందది. తర్వాత మళ్ళా కూడా మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా కూడా దాని నుంచి ఫ్యాట్ రానీయకుండా చేస్తుందన్నమాట. అది సెల్‌ను లాక్ చేసే సిస్టమ్ మన క్యాప్సూల్‌లో ఉంది కాబట్టి ఒక్కసారి బరువు తగ్గితే మళ్ళా పెరిగే అవకాశాలనేది ఉండదన్నమాట. ఎక్స్‌ట్రాగా వచ్చే ఫ్యాట్‌ని బర్న్ చేసేదానికి ఇది సహాయపడతది. అలాంటి లాక్ సిస్టమ్ అనేది దీంట్లో సెల్స్‌ని లాక్ చేసే సిస్టమ్ అనేది దీంట్లో పెట్టారు. ఇతరత్రా కంపెనీల్లో ఏమిరంటే ఒకేసారిగా 10 కిలోలు, 18 కిలోలు, 20 కిలోలు అట్లా తగ్గిపోతారు. తర్వాత ఆపేసినారంటే డబుల్ అయిపోతారనమాట. కానీ ఈ వెస్లిమ్ క్యాప్సూల్ ద్వారా మనకి ఒక్కసారి 10 కిలోలు తగ్గినారంటే తర్వాత పెరగకుండా ఇది కంట్రోల్ చేస్తదనమాట. అలాంటిది
ఈ వెస్లిమ్ క్యాప్సుల్. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చి వెస్లిమ్ టీ. ఇది కూడా ఈ వెస్లిమ్ టీ వచ్చి గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ మరియు గార్సినియా కాంబోజియా కలయికతో ఇది కూడా తయారవుతుంది అనమాట. ఇది కూడా ఈ వెస్లిమ్ టీ కూడా బరువు తగ్గించడానికే ఉపయోగపడుతుంది. బరువు తగ్గించడానికే ఇది కూడా ఉపయోగపడేది. ఈ వెస్లిమ్ టీ కూడా ఆకలిని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆకలి కంట్రోల్ అయితేనే మనం ఎక్కువ తినకుండా, అంటే ఎమోషనల్ హంగ్రీ అనే దాన్ని తగ్గిస్తుంది అనమాట ఇది. తర్వాత మనకు ఈ ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుంది అనమాట వెస్లిమ్ టీ. తర్వాత ఈ వెస్లిమ్ టీలో వచ్చి లో క్యాలరీస్ ఉంటుంది. టీ, కాఫీకి ఆల్టర్నేట్గా ఇది తాగవచ్చు. కాబట్టి ఈ వెస్లిమ్ టీ అందరూ వాడవచ్చు అనమాట, ఏం ఇబ్బంది లేదు. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజల నుంచి తయారు చేస్తారు. దీనిలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మరియు విటమిన్ ఈ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది కాబట్టి దీన్ని వెయిట్ మేనేజ్మెంట్లో వాడవచ్చు అనమాట. మనం హెవీ వెయిట్ వల్ల బీపీ, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఇది సహాయపడుతుంది. కాబట్టి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది కంపల్సరీగా వాడుకోవచ్చు. ఈ మధ్య ఫ్యాషన్ అయిందనమాట. ఈ టీచర్స్, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళంతా కూడా అవిసె గింజల్ని ఫ్రై చేసుకొని ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఇంకా మనకి ఈజీగా మన వెస్టేజ్ కంపెనీ ఈ ఫ్లాక్స్ ఆయిల్ని క్యాప్సూల్ రూపంలో ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. తర్వాత సెల్యులిన్. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇది ఇంకా చాలా సహాయపడుతుంది వెయిట్ మేనేజ్మెంట్కి. ఈ వెయిట్ మేనేజ్మెంట్కు దీంట్లో సెల్యులిన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది ఎందుకురా అంటే మొక్కజొన్న పీచు నుంచి తయారు చేస్తారు. ఈ మొక్కజొన్న పీచు నుంచి తయారు చేసేది ఇది శరీరంలో ఉండే ఎక్సెస్ వాటర్ని, తర్వాత వేస్ట్ని బయటికి పంపించేస్తుంది అనమాట. ఆ బయటికి పంపించే దానివల్ల మనకు వెయిట్ తగ్గే దాంట్లో ఇది సహాయపడుతుంది. తర్వాత ఆకలిని ఇది కూడా కంట్రోల్ చేస్తుంది. ఆకలిని ఇది కంట్రోల్ చేసే దానివల్ల వెయిట్ మేనేజ్మెంట్కు ఇది ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఏమిటంటే దీంట్లో ఆరోగ్యంగానూ ఉంటాము, నాజుగ్గాను ఉంటాం అనమాట. అలాంటిది ఈ సెల్యులిన్ ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి రైస్ బ్రాండ్ ఆయిల్. మెయిన్ ఇవన్నీ కంపల్సరీ ఏ జబ్బుకైనా ఫుట్ ప్యాచ్ ప్లస్ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది మన కంపెనీలో కంపల్సరీ 50% జబ్బుని ఫుట్ ప్యాచ్ క్లియర్ చేస్తే రైస్ బ్రాండ్ ఆయిల్ దాదాపు 20-25% జబ్బును క్లియర్ చేస్తుంది. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది కంపల్సరీ వాడి తీరాలి. రైస్ బ్రాండ్ ఆయిల్ లేకుండా వెయిట్ లాస్ అనేది జరగదు, లేటుగా జరుగుతుంది. ఇది బ్రౌన్ రైస్ తౌడు నుండి తయారు చేస్తారు. ఇందులో ఒరిజినల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ D3, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత 0 కొలెస్ట్రాల్ కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. తర్వాత శరీరానికి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చూస్తుంది అనమాట. ఇది ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. మనం వెయిట్ మేనేజ్మెంట్లో కొద్దిగా ఇమ్యూనిటీ లేకుండా పోయినా కూడా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. తర్వాత హార్ట్ అటాక్ని కూడా దూరంగా ఉంచుతుంది అనమాట. కాబట్టి ఈ 7 సప్లిమెంట్లు ఈ 7 ప్రోడక్ట్లు కానీ వాడుకున్నామంటే కంపల్సరీగా మనము వెయిట్ తగ్గేదానికి చాలా అవకాశం ఉన్నదన్నమాట. తర్వాత మెయిన్ ఏమిటంటే ఇప్పుడు ముఖ్యమైనది ఈ ప్రోడక్ట్లు ఎలా వాడాలా అంటే మార్నింగ్
ఈ వెస్లిన్ క్యాప్సిల్ అనేది మనము బిఫోర్ టిఫిన్ 1 అవర్ ముందు వాడుకోవాలి. రెండు వాడుకోవాలి. తర్వాత వెస్లిన్ షేక్ అనేది నైటే వాడుకోవాలి. కానీ 2 పూట్ల కూడా వాడచ్చు, మార్నింగ్ ఈవినింగ్. కానీ మనకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నైటే వాడుకున్నామంటే 7 o'clock అంతా షేక్ తాగాయాలి. తర్వాత ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ తర్వాత వాడుకోవాలి. వెస్లిన్ టీ అనేది మార్నింగ్ టీ టైంలో టీ తాగేసి మళ్ళీ 11 o'clock తాగొచ్చు, మళ్ళీ 4 o'clock తాగొచ్చు, మళ్ళీ నైట్ తాగొచ్చు. మిగతాటప్పుడు కూడా ఎప్పుడు తాగాలన్నా తాగొచ్చు అనమాట. ఫుట్ ప్యాచ్ అనేది వెయిట్ చూసి వాళ్ళకి రోజు మార్చి రోజా 2 daysకి ఒకసారి అనేది కూడా మనమయ్యే చెప్పచ్చు అనమాట. తర్వాత సెల్యులోన్ కూడా ఏంటంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవచ్చు. తర్వాత ఇంక రైస్ బ్రాండ్ ఆయిల్ వాడేదే విధానము. దీనితో పాటు మార్నింగ్ ఏం చేయాలంటే వెజిటేబుల్ సలాడ్ తీసుకుంటే చాలా వెయిట్ తగ్గుతారనమాట. ఇది ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. అంటే వెజిటేబుల్ సలాడ్ ఏమిటంటే కీరకాయ, క్యారెట్, దానిమ్మ, కొద్దిగా పెరుగు, దానిమ్మ గింజలు, పెరుగు, లైట్గా సాల్ట్ వేసుకొని అట్లా రోజు మార్చి రోజు ఇది వాడుకుంటూ రాగి జావ వాడుకుంటూ అట్లా 6 రోజులకు గాను 7 days వీక్లీలో 7 daysకు టిఫిన్ బదులు ఒకరోజు 2 ఇడ్లీ తినేసి ఒకరోజు వెజిటేబుల్ సలాడ్ తిని ఒకరోజు రాగి జావ తీసుకుంటూ అట్లా మార్నింగ్ ఇవి తీసుకొని మధ్యాహ్నం వచ్చి ఒక 200 ml రైస్ తీసుకొని కర్రీస్ ఒక 2-3 కర్రీస్లు చేసుకుంటే మన బడ్జెట్ బట్టి మనకు తీరిక బట్టి, లేదు ఒక 2 కర్రీస్ కూడా ఎక్కువ చేసుకొని రైస్ 200 mlకి మించి తినకూడదు. తర్వాత ఈవినింగ్ మస్ట్ షుడ్గా షేక్ తాగాలన్నమాట. 25 grams షేక్ 300 ml వాటర్లో మిక్స్ చేసుకొని రెగ్యులర్గా వాడినామంటే హెల్తీగా మనం వెయిట్ లాస్ అవుతాం. మంత్లీ ఒక 2 నుంచి 3 kgs వరకు తగ్గుతాము. అంటే ఫస్ట్ మంత్ వచ్చి మనకి బాడీలో క్లెన్జింగ్ జరుగుతుంది కాబట్టి వెయిట్ తగ్గచ్చు, తగ్గకుండా పోవచ్చు. సెకండ్ మంత్ నుంచి మనకు రెగ్యులర్గా వెయిట్ అనేది తగ్గుతూ వస్తారు. దీంతో పాటు మనము డైలీ ప్రతిరోజు ఒక మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి ఈవినింగ్ పనుకునే లోపల ఒక 10,000 అడుగులు నడిచినామంటే ఇంకా తొందరగా రిజల్ట్ అని వస్తుంది. ఇంకా రిజల్ట్స్ రావాలంటే మార్నింగ్ ఒక 30 minutes, ఈవినింగ్ ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేసినామంటే కూడా మనకు ఇంకా గుడ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను కూడా ఇంతకు ముందు వేరే కంపెనీ వెయిట్ మేనేజర్ కంపెనీలోనే 18 kgs తగ్గా. కానీ ఆపేసిన తర్వాత మళ్ళా మామూలుగా డబుల్ అయిపోయా. కానీ ఈరోజు ఇప్పుడు 1 yearగా నేను ఫ్లాక్స్ ఆయిల్ ఇది వాడేదాని వల్ల ఏమిటంటే ఫుట్ ప్యాచ్లు ఫస్ట్ వాడా, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ మిగతా సప్లిమెంట్స్ అన్నీ వాడుకుంటా ఉంటే 42 ఉన్న నడుము సైజు 42 inches ఉన్నింది నాకు 38కి వచ్చేసింది అనమాట ఇప్పుడు. అలాగే ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మా వైఫ్ దాదాపు ఇప్పుడు 3 monthsగా వాడుతున్నది. మన వెస్లిన్ షేకే వాడుతున్నది, వెస్లిన్ సెల్యులిన్ ప్రోడక్ట్ వాడుతుంది, ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత శతావరి మ్యాక్స్ ఇవన్నీ వాడేదాని వల్ల కూడా మా మిస్సెస్ కూడా 10 kgs వెయిట్ రెడ్యూస్ అయిందనమాట. ఇలాగా పర్ఫెక్ట్గా చేసామంటే కంపల్సరీ వెయిట్ అనేది తగ్గి తీరుతాం. మన ప్రోడక్ట్లో కంపల్సరీ దమ్ము ఉన్నది, కాస్ట్ తక్కువ అనమాట. మనకు ఫారిన్ కంపెనీల కన్నా మన కంపెనీ మన ఇండియాలో తయారవుతుంది కాబట్టి మనకు ప్రోడక్ట్ ఖరీదు చాలా తక్కువ. తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో కూడా మనము ఇవి తీసుకుంటాం కాబట్టి షేక్లే తీసుకున్నా కూడా మనకి బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెయిట్ మేనేజ్మెంట్ చేసినారంటే కంపల్సరీగా
మనకు వెయిట్ అనేది తగ్గి తీరుతాము. అది ఎలాగా అంటే హెల్తీగా తగ్గుతాం. ఏదో గబగబాని తగ్గేసి 10 కిలోలు 20 కిలోలు తగ్గేసి ఇమ్యూనిటీ లేకుండా నీరసం అయిపోయి మళ్ళీ ఆపేసి మళ్ళీ డబుల్ అయిపోయి ఇబ్బందులు పడేదానికన్నా ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫాలో అయినారంటే ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ అనేది జరిగి తీరుతుంది. మనం ఫీల్డ్ మీద కూడా ఈ విధంగా చెప్పచ్చు. ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్గా చెప్పేదానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నేనైతే ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్ సజెషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఇదే సజెషన్ చేస్తాను. అందులో ఏమిటంటే బడ్జెట్ కూడా మనది ఏం తక్కువ కాదు, తక్కువ అనమాట. ఫుట్ ప్యాచ్ 1270 రూపాయలు. తర్వాత వచ్చి షేక్ వచ్చి 1629 రూపాయలే. తర్వాత వెస్లిన్ క్యాప్సుల్ వచ్చి 969 రూపాయలు. తర్వాత వెస్లిన్ టీ 650 రూపాయలు. మనకి డీపీ ప్రైజ్ అనమాట ఇది. మనం ఎవరికైనా కానీ డీపీ ప్రైజ్ ఇస్తాం కాబట్టి ఈజీగా చెప్పచ్చు. ఫ్లాక్స్ ఆయిల్ 529. తర్వాత సెల్యులిన్ వచ్చి 1109. ఈ రైస్ బ్రాండ్ వచ్చి 500 రూపాయలు. యావరేజ్గా మనకి 6 నుంచి 6.5 వరకు అవుతుంది. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా తక్కువ ప్రైస్తోనే ఈ వెయిట్ లాస్ అనేది మనము సజెషన్ చేయొచ్చు. ఈ సజెషన్ చేసిన తర్వాత మనము ఫాలో అప్ అనేది మెయిన్. ప్రతిరోజు మనకు వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 to 10 days వరకు వాళ్ళని ఫాలో చేయాలి. మళ్ళీ తర్వాత ఆల్టర్నేట్ డేస్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మనకు చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి అయితే రిజల్ట్ రాదు. కాబట్టి మనకు ఫాలో అప్ అనేది చాలా మెయిన్. ఒక వెయిట్ లాస్ అనే వాళ్ళకి ఇచ్చినామా, వెయిట్ లాస్ ప్రోడక్ట్ ఒక కస్టమర్కి ఇచ్చామంటే వాళ్ళని ఫాలో అప్ చేయడం మనది ధర్మం. కంపల్సరీగా చేయాల్సింది మన డ్యూటీ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదంటే అది తినేస్తారు, మళ్ళీ వెయిట్ తగ్గలేదంటారు. అప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే మనం ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఫాలో అప్ చేసినామంటే వాళ్ళకు కొద్ది మన మీద కేర్ తీసుకుంటున్నారు కాబట్టి మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకనేసి ఆ ఉద్దేశంతో మనం ఫాలో అప్ చేయాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెయిట్ లాస్కి ఈ ప్రోడక్ట్లు సజెషన్ చేసినామంటే ప్రతి ఒక్కరూ మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. మనకు బిజినెస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జూమ్లో ఉండే లీడర్లు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా తెలుసున్నా నేను ఏదన్నా మైనర్ మిస్టేక్స్ ఏదైనా చెప్పున్నా కూడా క్షమించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వెయిట్ మేనేజ్మెంట్ని కస్టమర్లకి ఇంట్రడ్యూస్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకుంటారని, అందులోన 2030కి ఒబిసిటీ అనేది ఎక్కువ పెరిగిపోతుంది అనేసి మన గౌతమ్ బాలే సార్ కూడా అంచనా వేసిండేసి దానివల్లనే ఇక్కడ ప్రతి చోట ఇప్పుడు వెస్లిమ్ హౌసెస్ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి దీని మీద మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి తొందరలో కడాకు ప్రతి ఒక్క సిటీల్లోనూ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడే మనము దూసుకెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి మనము ధైర్యంగా చెప్పచ్చు అనమాట. మిగతా కంపెనీల కన్నా మంది 100 రెట్లు ఎక్కువగా ఉంది రిజల్ట్లో. కాబట్టి మనము ప్రతి ఒక్కరూ ఈ వెయిట్ లాస్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భూపతి సార్. సో థ్యాంక్ యూ సార్. సో రీసెంట్గా మీరు ఫ్యామిలీ రీయూనియన్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి సార్. సార్ 20 డిసెంబర్ 21వ తేదీ మేము విజయవాడ ఫ్యామిలీ రీయూనియన్కి పోయినాము. దాదాపు 1000 మెంబర్స్ వచ్చుంటారు అప్రాక్సిమేట్లీ. కానీ అక్కడ ఒక్కొక్కరు చెప్పిన పాయింట్స్ వింటే ఆ మైండ్ బ్లోయింగ్గా ఉన్నది. ప్రతి ఒక్క బుల్లెట్ రాములు సార్ని, సయ్యద్ సార్ని, తర్వాత విక్టోరియా సెల్వి మేడం గారు మా టాప్ అప్ లైన్, తర్వాత జిల్లా రవీంద్ర సారు, వీళ్ళందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అక్కడ ఏమంటే వాళ్ళు
అసలు ఏం క్రౌడ్ అంటే అలాంటి క్రౌడ్ అన్నమాట. ఏం మాట్లాడుతున్నారంటే ఆ పాయింట్లు వింటా ఉంటే ఏ డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ లేని అవకాశాలు మన కంపెనీలో ఉన్నాయి. తర్వాత మన గౌతమ్ బాలి సారు మన ఎండి గారు చెప్పిన మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాండే. సార్ ఏం చెప్తాడంటే 2050 వరకు 2050 వరకు ప్రణాళిక సిద్ధం చేసి పెట్టేసినారంట. ఆ మాట చెప్తాడు ఆయన 2050 వరకు. కాబట్టి మీరందరూ ప్రోత్సాహంతోనే మన కంపెనీ ఎక్కడికో వెళ్తుంది. నేను ఉన్నా లేకున్నా ఈ 2050 వరకు ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టేసినాను. అలాంటి విషయాలంతా మంచి మంచి విషయాలన్నీ చెప్పాడు. తర్వాత వచ్చి ఇంకొకటేనంటే నేను ఇప్పుడు కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. హెర్బల్ లైఫ్ అనే కంపెనీ నుండి ఒక అతను ఫస్ట్ హెర్బల్ లైఫ్ వెస్టేజ్లో జాయిన్ అయినాడు. తర్వాత ఆగిపోయి మళ్ళా హెర్బల్ లైఫ్లో చేశాడు. అక్కడ ఏదో మళ్ళా ఆగిపోయి మళ్ళా వెస్టేజ్లోకి వచ్చాడు. అతను చెప్తున్నాడు వెయిట్ మేనేజ్మెంట్ గురించి. హెర్బల్ లైఫ్లో జాయిన్ అయినానే తప్ప డబ్బులు పోగొట్టుకున్నానే, ₹1 సంపాదించింది లేదు. అలాంటిది ఈరోజు నేను ఇక్కడికి వచ్చి క్రౌన్ అయినాను అని చెప్పి అతని క్రౌన్కి సన్మానం చేశారనమాట. తర్వాత మేడం సంధ్య మేడం, ఇది సంధ్య పోషపోయిన మేడము ఇంతకుముందు ఒక జూమ్లో విన్నాను. ఆ మేడం కూడా చెప్పింది. మేడం ఏం చెప్పారంటే డైరెక్ట్ సెల్లింగ్లో దాదాపు 9 కంపెనీల్లో సెలెక్ట్ చేసుకొని మొత్తం వాటిల్లో 2-3 అదే ఈ ఫారిన్ కంపెనీల్లో చేసి లక్షలు దారపోసుకునేసి తర్వాత ఫస్ట్ లెగ్ సెకండ్ లెగ్ అనేసి వేసుకొని అవుట్లలో అయిపోయి ఇబ్బందులు పడి లాస్ అయిపోయి తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ వెస్టేజ్లోకి వచ్చి మొన్న ఢిల్లీలో ఉమెన్ ఎంటర్ప్రైనర్ అవార్డు కూడా తీసుకున్నారు మేడం. జస్ట్ ఒక ½ అన్ అవర్ ముందు జూమ్లో విన్నా. అలాగా బాలీ సారు మన కోసము 24/7 వర్క్ చేస్తూ ఉంటే మనం ఎవరంటే ఒకరు నిరుత్సాహంగా చెప్పే గుందికి డిసప్పాయింట్ అయిపోయి గమ్మునైపోతున్నాం. కానీ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలోనూ ఇంత అవకాశాలను లేదు. అసలు ఆ విజయవాడలో చూస్తుంటే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. 1000 మంది లెక్క, 1000 పీపుల్స్ ఉంటారు అప్రాక్సిమేట్లీ. అసలు నాకైతే మళ్ళా ఒక బాధ. ఇంతకుముందు జూమ్లో కూడా చెప్పాను, డైరెక్టర్ అవ్వందిగా లోపల పంపించలేదని అవార్డు ఫంక్షన్లో. నిన్న సేమ్ అదే బాధ. డైమండ్ అయినా కూడా పైకి క్రౌన్ వరకే పిలిచారు. తర్వాత మళ్ళా బాధ ఇస్తుంది అనమాట నాకు ఈరోజు. మొన్న డైమండ్ అయితే పిలుస్తారులే పైకి స్టేజ్ పైకి, డైమండ్ అయితే స్టేజ్ పైకి పిలుస్తారులే అని అనుకుండే. డైమండ్ కాకుండా డైమండ్ క్రౌన్ వరకే ఆపేశారనమాట. కాబట్టి మనము కరెక్ట్గా ఇది వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. మన పని మనం చేసుకుంటూ మన అప్లై మాట వినుకుంటూ కంపల్సరీగా మనము డెవలప్ అయినామంటే క్రౌన్ అనేదేమి బీసీడీ డియూసీడీ అన్నీ అయిపోవచ్చు అనమాట. విఎంసీఎం కూడా నా గోల్ కూడా విఎంసీఎం అవ్వాలనేసి 5 yearsలో నా గోల్ పెట్టుకున్నాను. కాబట్టి కంపల్సరీగా అయి తీరుతాము. ఆ విజయవాడ ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగిందనమాట. అసలు నా లైఫ్లో బాలీ సార్ని చూస్తానని అనుకోలేదు. తర్వాత ఇంకొకటి సార్, మన ఆంధ్రాలోనే ఇప్పుడు నాయుడుపేటలో సుబ్బారావు సార్ అనేవాళ్ళు ఏప్రిల్ 19వ తేదీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 19వ తేదీకి 25 మందిని ట్రైనప్ చేస్తున్నారు. ఇది లాస్ట్ డిసెంబర్ నుంచి కమిట్తో వర్క్ చేస్తున్నారు. 25 members లేడీస్ కార్లు తీసుకునేదానికి లాస్ట్ డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 19వ తేదీకి నెల్లూరుకి మళ్ళా గౌతమ్ బాలి సార్ వస్తారనేసి ఇది కమిట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. తర్వాత ఇంకొక శ్రీనివాస్ సార్ అనేసి వాళ్ళ టీం ఒక 25 మంది వచ్చారు. వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో సార్ ఫోటోలు తీసుకున్నారు. మేము ఫోటోలు తీసుకుందామని పోయేందుకు మాకు మిస్ అయిపోయింది. తర్వాత నేను సార్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకున్నా నిలబడి. కానీ చూస్తామని నా లైఫ్లో
ఎప్పటికీ చూస్తామని అనుకోలేదు గౌతమ్ బాలి సార్. ఇప్పటికంతా జరగదు, మనం ఎప్పుడో ఎక్కడో పోయి చూడొచ్చు ఆయన్ని, ఫారిన్ ట్రిప్ పోయినప్పుడు ఏమన్నా చూస్తామేమో. కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే అనుకుంటే బై లక్ దగ్గరగా పక్కన నిలబడుకున్నా నాకైతే రోమాలు అట్ట నిక్కబొడుచుకున్నా. ఆయన పక్కన నిలబడుకొని పరిగెత్తి ముందర సార్ ఉండండి అని చెప్పి సెల్ఫీ తీసుకున్నాను సార్. నాకైతే చాలా సంతోషం అయిపోయింది. కానీ ఒక పక్క బాధ ఏమంటే మనం కూడా తొందరగా అచీవ్ అయితే అందరిలాగా మనం స్టేజ్ పైకి వెళ్ళొచ్చు కదా అనేసి మరో పక్క బాధగా ఉందన్నమాట. కాబట్టి తొందరగా ప్రతి ఒక్కరూ వర్క్ చేసుకొని కంపల్సరీగా అందరూ అచీవ్ అవుతారనేసి, అన్ని లెవెల్స్ని అచీవ్ అవ్వాలనేసి ఈ జూమ్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి కోటీశ్వరులు కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అంటే మనం వర్క్ చేయాలి, అప్లైన్ మాట వినాలి. అప్లైన్ ఏది చెప్పితే దాని ప్రకారం చేసుకుంటూ ప్రతిరోజు ముగ్గురితో మాట్లాడుకొని కంపల్సరీగా మనం గోల్స్ అన్ని అచీవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సార్. సో ఎక్సలెంట్ సెషన్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగిందండి వెయిట్ మేనేజ్మెంట్ మీద. సో అందులో ఉన్న ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి, అదేవిధంగా ఏమేమి వాడాలనేది మీ యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారండి. అదేవిధంగా మీ మేడం గారి ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు సార్. సో అదేవిధంగా విజయవాడ ఫ్యామిలీ రీయూనియన్ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అదేవిధంగా మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లోకనాథన్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. సూపర్ సార్. సూపర్. ఎందుకంటే మీరు ఫస్ట్ సెషన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. భూపతి గారు చెప్పిన వెంటనే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఈ రెండో సెషన్ కూడా చాలా బాగుంది. అంటే వెయిట్ మేనేజ్మెంట్ మీద ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవసరమో నిజంగా క్లియర్గా చెప్పారు. ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు చెప్పిన ఒక పాయింట్ ఉందండి, హెర్బా లైఫ్ నుంచి ఒక పెద్ద లీడర్ వచ్చి ఈరోజు వెస్టీజ్లో నార్త్లో ఓన్లీ వెస్లిం కేటగిరీ మీదే చాలా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. గౌతమ్ అలీ గారు కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. సో వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ గురించి మీరు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా అంటే సింపుల్గా మొత్తం ఏదైతే వాడాలో ఒక జూమ్ మీటింగ్లోనూ మొత్తం అన్ని కూడా మీరు కవర్ చేశారు. చాలా బాగా చెప్పారు. సో చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మీరు ఫ్యామిలీ రీయూనియన్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు కదా, అది నిజంగా మా టీం నుంచి కూడా చాలా మంది వచ్చారండి. నిజంగా గ్రేట్ ఫీలింగ్. గౌతమ్ అలీ గారిని చాలా మంది మొదటిసారి చూశారు. నిజంగా గూస్ మంప్సే నిజంగాని. అండ్ ఇండస్ట్రీ పవర్ ఏంటో తెలిసింది. ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. గౌతమ్ అలీ గారు చెప్పినటువంటి చాలా విషయాలని కూడా షేర్ చేసుకోవడం జరిగిందండి. నిజంగా ఒకటేనండి, కష్టపడి పనిచేద్దాం, సీరియస్గా ఫోకస్ చేద్దాం. వెస్టేజ్లో చాలా అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. 2030కి అసలు మిరాకిల్స్ అంటే ఇంకా అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయండి. కాబట్టి లీడర్స్ అందరూ కూడా నిజంగా ఈరోజు మంచి మీటింగ్ ఇచ్చారు లోకనాథన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ మా టీం అందరి తరపు నుంచి కూడా. సో మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవితేజ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్ లోకనాథ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. మీ సెక్షన్ చాలా నీట్ గా ప్రెజెంటేషన్ చేశారు సార్. సార్ చెప్పినట్టు ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా ఈజీగా ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు, ఎలా మనం వాడుకోవాలి, దట్టు మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా షేర్ చేశారండి. చాలా నీట్ గా ప్రెజెంటేషన్ చేశారు. బాగుంది సార్. తర్వాత ఫ్యామిలీ రీయూనియన్ కి నేను కూడా వచ్చాను సార్. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ సార్ మనకు లైఫ్ లోను. మీరు అన్నట్టు ఎప్పుడు చూస్తామో తెలియదు అనుకున్న మనకి మంచి అవకాశం బాలి సార్ ఇచ్చారండి విజయరాజు గారి ద్వారాను. చాలా మంచి అవకాశం అండి. నేనైతే ఎప్పుడు చూస్తానో మీరు అన్నట్టు ఫారెన్ ట్రిప్ లోనే ఎక్కడైనా కలుస్తామో సార్ని, అప్పటివరకు ఇంక వెయిట్ చేయాల్సిందే అన్న ఒక పక్కన పెట్టుకుని ఆలోచన పెట్టుకుని ఉన్నాను. కానీ కేవలం నేను సార్ని చూడడానికి మీట్ అవ్వడానికి వచ్చాను సార్. బై ఛాన్స్ ఏంటంటే లంచ్ టైంలో నాకు లోపలికి ఎంట్రీ అయ్యే అవకాశం కూడా ఇచ్చారు.
చాలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు సార్తోనే మీట్ అయ్యి కూర్చొని ఉన్నాము. దట్టు మీరు చెప్పినట్టు ఆ యొక్క సార్ అనేది కూడా లోపల ఉన్నారండి. మాట్లాడారు చాలాసేపు. ఆ బయట జరిగే ఫ్రాడ్ అంటే ఏం లేదు, వాళ్ళ కంపెనీలో జరిగే బ్యాక్ డ్రాప్ ఏంటనేది కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన మన దాంట్లోకి వచ్చిన తక్కువ టైంలోనే క్రౌన్ వరకు వచ్చారండి. అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అన్నమాట. అంటే అందులో ఒక రేంజ్కి వెళ్ళిన పర్సన్ అందులో ఫెయిల్యూర్ని చూసి మన దాంట్లోకి చాలా ఈజీగా వచ్చారనమాట అండి. దానికి మన దానికి తేడా చెప్పేసరికి గౌతమ్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మీరు చూస్తున్నటువంటి అవకాశాలు సరిపోవు, ఇంకా ఎక్కువగా నేను మీకు అందరికి కూడా ఇంటర్వ్యూ చేస్తుంటాను, ఆ ఆలోచన వేరేలా ఉందని కూడా చెప్పడం జరిగిందండి. చాలా బాగా జరిగింది సార్. అది రూమ్ లో కూడా మీటింగ్ అనేది చాలా హ్యాపీ అండి. అక్కడ ఫీడ్బ్యాక్ కూడా ప్రతి ఒక్కరు బాగా ఇచ్చారు. తర్వాత లీడర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టెస్ట్ మనీ అనమాట. చాలా అద్భుతంగా వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఎలా ఉంటుంది, ఇంకా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే చాలా బాగా చెప్పారండి. మంచి ఎక్స్పీరియన్స్ సార్. మనకి మాత్రం ఫ్యామిలీ రియూనియన్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అది కూడా మీరు బాగా రిమైండ్ చేశారు. సూపర్ సార్, నిజంగాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క డ్రీమ్స్ అని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని త్వరలోనే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం, భాగ్య మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ లోకనాథన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెస్లిన్ ప్రోడక్ట్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు సార్. అంటే జర్నీలో ఉండడం వల్ల పూర్తిగా వెళ్ళకపోయాను కానండి, కానీ మీరు లాస్ట్ టైం కూడా చాలా ఎక్సలెంట్ గా సెక్షన్ ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా లాస్ట్ లో ఉన్నా కూడా మీకు వచ్చిన రిజల్ట్ అలాగే ప్రొడక్ట్ గురించి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్ మాకు ఇంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు. అలాగే మీరు పెట్టుకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో 5 years కి ఈఎన్సీ నెంబర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విజువల్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ లోక్నాథ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఫుడ్ ప్యాకెట్స్ కోసం వెస్లింగ్ కేటగిరీ కోసం చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వంట ఆయిల్ వల్ల కూడా వెయిట్ లాస్ ఎక్కువ వెయిట్ పెరిగిపోతున్నారండి. మీరు అన్నది నిజంగా ఏంటంటే ఈ షుగర్ బీపీ వీటి మీదే పెడుతున్నాం తప్ప ముడుకుల నొప్పుల మీద ఈ కేటగిరీలోకి ఎక్కువ పెట్టలేదు అనేసి మేము అనుకుంటున్నాం. మీరు చెప్పింది మాకు బాగా అర్థమైంది సార్. అంటే సింపుల్ గా చెప్పొచ్చు, ఎవరికైనా సరే అన్నది మాకు బాగా అర్థమైంది. ఈసారి నుంచి వెయిట్ లాస్ గురించి కూడా మేము అర్థమైంది కాబట్టి చెప్తాం సార్. మొన్న విజయవాడలో జరిగిన బూట్ క్యాంప్ అయితే మట్టికి నిజంగా స్టార్ డైరెక్టర్ గా ఉండి నేను గౌతమ్ బాలయ్య గారిని దగ్గర నుంచి ఇలా పక్కనే ఉన్నందుకు నాకైతే చాలా అదృష్టం అన్నమాట. ఏ ఫారెన్ ట్రిప్పో వెళ్ళి క్రౌన్ డైరెక్టర్లు వీళ్ళందరూ చూసి వచ్చారు, మేము చూడగలమా అనేసి మాకైతే ఆ రోజు విజయవాడలో చూసాక ఇంకా ఆనందంతో ఎంత అంటే ఇంకా తట్టుకోలేక నిజంగా ఆ రోజు భగవంతుడు అంటే మనం రోజు పూజింతే ఫోటోలోనే కనిపిస్తారు, అలాంటిది లైవ్ ఇంకా కళ్ళల్లో ఆనందం నాకు తట్టుకోలేక మా టీం అందరికీ కూడాని నిజంగా మా డాక్టర్ దొరబాబు సారు, మా రవికృష్ణ సార్, రమణమ్మ మేడం గారు కూడా మా అందరినీ ఈ మీటింగ్ పంపించడం మాకు ఫస్ట్ లో అంత అంత దూరం వెళ్ళాలనుకున్నాం, కానీ వెళ్ళాక తెలిసింది వాళ్ళ టెస్టిమోనీలు ఏంటి అలా అవన్నీ కూడా మాకు బాగా నచ్చాయి సార్. ఎక్కడైనా మీటింగ్ ఉందన్నా బూట్ క్యాంప్ ఉందన్నా వెళ్తేనే వాళ్ళ ఎలా చేశారు, ఆ గొప్పతనం ఏంటి, నిజంగా గౌతమ్ బాలయ్య గారిని చూసాక పాదాభివందనాలు చేయడానికంటే ఇంక చూసాక ఇంకా తట్టుకోలేనంత ఆనందం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ ఇంకెవరికైనా ఈ వెయిట్ మేనేజ్మెంట్ మీద డౌట్స్ ఉన్నా లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి. సో మీకు డౌట్స్ లేకపోతే సెషన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా మాకు ఈ వెయిట్ మేనేజ్మెంట్ మీద డౌట్ ఉంది అన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి. సో ఎవరికి డౌట్స్ అనేవి లేవు అనుకుంటాను. సో సెషన్ అనేది రికార్డ్ అయ్యిందండి. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. సో లేదు అంటే మీరు
ఇంకొకసారి అనేది వినవచ్చండి. సో థ్యాంక్ యూ సార్ లోకనాథం గారు. సో మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు అండ్ ఆల్ ది Thank బెస్ట్ you, ఫర్ sir. యువర్ Thank you, టీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్.